చెప్పరా. నాకు రావడానికి 45 minutes అవుతుంది. నువ్వు రెడీగా ఉండు. సరే. హాయ్ రా. హాయ్ రా. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఊర్లో కదా చిన్న ఫంక్షన్ రా వెళ్తున్నా. అవునా? నువ్వెటు వెళ్తున్నావు? కాలేజ్కి వెళ్తున్నా. ఇంటికి వచ్చే దారిలో అక్కడ ఒక ఇల్లు ఉంది, అక్కడికి వెళ్ళకు. ఒకవేళ వెళ్ళినా అక్కడ ఏం తీసుకోకు, అర్థమైందా? జాగ్రత్త. సరే. అరే డ్రాప్ చేయమంటావా? పర్లేదు లేరా, నేను వెళ్తా. బాయ్. సరే బాయ్. వీడెప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు నాకు. అరే ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తా. సరే సరే, త్వరగా రా. బ్యాగ్ పట్టుకో. వాడు చెప్పినట్టు చూస్తే ఇక్కడ ఏదో ఉండే ఉంటుంది. సరే చూద్దాం. ఏహే, ఇక్కడ ఏం లేదు. వాడు వాని మాటలు. ఏంటది? ఒకవేళ వెళ్ళినా అక్కడ ఏం తీసుకోకు. బ్యాగ్లో క్యూబ్ ఉంది కదా.
ఏమైంది మామా? ఏమైంది రుద్దయ్? ఏమైంది? కూర్చో. ఏమైందిరా? అక్కడ ఆగు, వాటర్ తాగు. ఏమైందిరా? అక్కడ అక్కడ రూమ్ రూమ్ ఆగు, చూసొస్తాను. ఆగు, నువ్వు ఇక్కడనే కూర్చో. అరే ఉదయ్, పదరా పదరా. తీరా. శివ శివ శివ. అరే మీ ఫ్రెండ్ ఉన్నాడు, మనకి కాల్ చేయి. చేసిన. హలో, ఎక్కడున్నారా? వస్తున్నాం. హాయ్ రా, ఇది మా ఫ్రెండ్. హాయ్ రా. 1 సెకండ్. ఏమైంది చైతన్య, టెన్షన్ పడుతూ కాల్ చేసావు? అరే చెప్పరా ఉదయ్. ఏమైంది ఉదయ్? అరే ఏమైందంటే నిన్న మా ఇంట్లో నాకు ఈరోజు మా ఇద్దరికి ఏదో తెలియంది ఏదో జరుగుతుందిరా మా ఇంట్లో. అవునా చైతన్య? అవునరా. ఏం జరిగిందిరా? అరే వాడి ఇంట్లో. అరే ఇది ఎక్కడ దొరికిందిరా ఇది? కాలేజ్ దగ్గర దొరికిందా? అవునరా. అసలు నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు? ఏమోరా, ఫ్రెండ్ చెప్తే వెళ్ళాను. సరే మీరేం భయపడకండి, ఈరోజు ఇక్కడే పడుకోండి, సరేనా? సరేరా. అయితే నా దగ్గరనే ఉండాలి. సరేరా. రా రా. పద. అరే ఇక్కడే రా. ఇక్కడా రా? అరే ఇక్కడికి ఎందుకు తెచ్చావురా? అరే ఇక్కడే. రోహిత్ ఏమైంది? వద్దురా, పోదాం పదరా. అరే వినండి రా, చెప్తున్నా కదరా. అరే ఏమైంది అసలు? ఎందుకురా? తెలియదురా, రండి రా. ఏమైంది రోహిత్, నువ్వు ఇంటి దగ్గరికి వెళ్ళాక నువ్వు భయపడి మమ్మల్ని భయపెట్టావు? అరే నా ఫ్రెండ్ దయాకర్ ఉండేవాడు రా, వాడు చాలా మంచివాడు, ఇంటెలిజెంట్ కూడా. నేను వాడు చాలా జోలుగా ఉండేవాళ్ళం. మా ఇద్దరితో పాటు సుభాష్ అనే ఫ్రెండ్ కూడా ఉండేవాడు. నేను దయాకర్కి ఎంతో క్లోజో వాడు కూడా దయాకర్కి అంతే క్లోజ్. అంతేకాకుండా దయాకర్కి క్యూబ్ సాల్వ్ చేయడం అంటే చాలా ఇష్టం. అనుకోకుండా ఒకరోజు మా ముగ్గురి మధ్య గొడవ అయింది. అందులో తప్పు సుభాష్ది అయినా వాడు మాయ మాటలతో దయాకర్ని నమ్మించి తప్పు నా మీద వేసి వాళ్ళిద్దరు ఒకటయ్యి నన్ను ఒక్కని చేశారు. ఆ గొడవలో నేను దయాకర్ని తోసేయడం వల్ల వాడు చెట్టుకు తగిలి స్పృహ కోల్పోయాడు.
అది చూసిన నేను వాటర్ తీసుకోవడానికి వెళ్ళాను. తిరిగి వచ్చేలోగా దయాకర్ చనిపోయాడు. అంతలోనే వెనుక నుంచి బలంగా ఎవరో నా తలపైన కొట్టారు. అదృష్టం బాగుండి నేను బతికాను. ఇంత జరిగిందా రోహిత్? అవునరా, మీరు జాగ్రత్తగా ఉండండి, సరేనా? అరే వాడేంద్రా అలా చెప్పేసి వెళ్ళిపోయాడు? అరే వాడి మాటలు ఎందుకు పట్టించుకుంటున్నారా? వదిలే. అరే వాడు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నాకు ఇంకా భయం అవుతుందిరా. అరే ఏదైనా కానీ మనం ఆలోచించే దాన్ని బట్టే ఉంటుందిరా. సరే వదిలే, పద మన ఇంట్లో పడుకుంది కానీ ఈరోజు. అంతేనా? అంతేరా. అరే లేకరా, కాలేజ్కి రావా? కాలేజ్ టైం అవుతుందిరా, పదా. ఈరోజు రానురా. ఎందుకురా? ఒంట్లో బాగాలేదు. సరే నేను వెళ్తున్నా మరి. సరే వెళ్ళు. ఉదయాడా? అవునురా, రమ్మంటున్నాడు. అదేంటి నాతో రానున్నాడు కదా? ఏమోరా, రమ్మన్నాడు. సరే నేను కూడా వస్తాను నీతో. వస్తావా? వస్తా. పద పోదాం. దయా, రే ఎలా ఉన్నావురా? బాగున్నావా? దయా, రే నన్ను ఎందుకు చంపావురా? నేను కాదు దయా. మరి వీడా? అరే వీడేరా, వీడే. వీడిని వదలకూడదురా, వీడేరా నేను చంపింది. అరే ఏందిరా, ఏం చేస్తున్నావు? అరే వద్దు. అరే దయ్యా, వాడేరా నేను చంపింది, వాడే. రేయ్, వాడు నిన్నే కాదురా నన్ను కూడా చంపాలనుకున్నాడు. వాని పని నేను చూస్తా. రేయ్ ఆగురా, ఆగు. అసలు ఆ రోజు ఏమైంది? చెప్తా చెప్తా. ఇంతకీ ఆ గొడవ ఏంటో చెప్పలేదు కదా? అదేనండి, ఒక అమాయకమైన అమ్మాయి కోసం